ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రసంగి 5వ అధ్యాయము 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఈ యొక్క లేఖనాల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన సమస్తాన్ని సమకూర్చుకోవడం ద్వారా, ముఖ్యంగా డబ్బును సమకూర్చుకోవడం ద్వారా, డబ్బును బట్టే బ్రతుకుతాము, డబ్బును బట్టే లోకంలో మనకి విలువ అనుకోవడం ద్వారా అది ఎంత మాత్రం సరైనటువంటి స్థితి అయితే మాత్రం కాదు. 1 తిమోతి 6వ అధ్యాయము 9, 10 వచనాల్లో చూసినప్పుడు, ధనవంతులగుటకు ఆపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. కొందరు దాన్ని ఆశించి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొండ్రి. కనుక ఎప్పుడైతే సంపాదించుకుంటే చాలు బ్రతికేస్తాము, సమృద్ధిగా ఉంటుందని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, అనేక రకాలైనటువంటి గాఢాంధకారపు లోయల్లోనికి వారు చొరబడిపోతూ ఉంటారో, అక్కడి నుంచి బయటికి రావాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. కనుక దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో దానిని బట్టి నువ్వు సంతోషించగలగాలి. ఆయన నిన్ను అభివృద్ధి చెందిస్తున్న కొద్దీ దానిని బట్టి కృతజ్ఞత కలిగి దురాశ అనేటువంటి పాపంలో పడకుండా నువ్వు చూసుకోగలగాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15-18 వచనాల్లో, వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చునో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములో పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతట వల్ల క్షేమంగా బ్రతుకుచుండుటే ఇదే వానికి భాగ్యము. కనుక ప్రభువు ఎంతో కృపనిచ్చాడు. నీ కష్టార్జితాన్ని ఆయన దీవిస్తూ ఉన్నాడు, ఇంకా నేను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. నువ్వు సంపాదిస్తున్నటువంటి దాన్ని బట్టి నీకు తృప్తి కలుగుతుందా, నీకు చింత కలుగుతుందా, ఖర్చులు ఎక్కువైపోతేనే నువ్వు బలహీనపడుతూ ఉన్నావా, నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. కనుక భవిష్యత్తులో నీ డబ్బు సంపాదించుకుంటే చివరి వరకు సంతోషంగా జీవిస్తాం అనుకునేది దుష్టుడు చేసేటువంటి అది పెద్ద మోసం, అది నీ కలుగు చేసేటువంటి గుడ్డితనమని నువ్వు ఏదైనా గ్రహించుకోగలగాలి. కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రం గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. కాబట్టి నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ యొక్క ధనము చీకటి అయితే ఇంకా మరి నీకు ఏది కనబడకుండా నీ కళ్ళలో గుడ్డితనం కలుగజేసే విధంగా అది నడిపిస్తూ ఉంటుంది. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరికిన వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదం మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. ఆమెను పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడినది. కనుక ఈ దినాన ధనం వైపు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది కలుగుతూ ఉంది. దుష్టుడైతే ధనాన్ని అనేక మందిని పడగొట్టడానికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు. దానిని బట్టే బతుకుతావని, దానిని బట్టే నీకు ఘనతని, దానిని బట్టి నీకు సమృద్ధిని చెప్తూ ఉన్నాడు. కానీ ప్రభు అయితే ఉదయకాలని చెప్తూ ఉన్నాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ హృదయంలో దేనిని బట్టి చింత కలిగి ఉన్నావో, ఏది సంపాదించుకుంటాలనుకుంటున్నావో నువ్వు జాగ్రత్తగా గ్రహించుకొని దేవుని లేఖనాలు యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించే జీవం కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే అది నీకు మంచిది. ఒకరిని కలిమి విస్తరించడం వాటి జీవానికి మూలం కాదని ప్రభు ఎంతగానో ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి సమయాలు అప్పగించుకుంటుండగా, ప్రభా నాయన ఇదిగో తండ్రి, నాయన నువ్వు దీవిస్తే నా ఆశీర్వాదం తప్ప మనుషుడు ఎంత కష్టపడినా తన దీవెని ఎక్కువ చేసుకోలేడని నువ్వు మాట్లాడుతున్నావు దేవా. ఒక మనుషుడు తండ్రి నీ సన్నిధిలో కన్నీటితో విత్తినప్పుడు ప్రభా సంతోషగానంతో పనులు కోస్తాడని చెప్పిన రీతిగా తండ్రి, నాయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభా, నాయన సింహపిల్లైనా లేమిగలవై ఉంటాయి, కానీ నీ పిల్లలైతే తండ్రి నాయన ఎంత మాత్రం ఆకలి కొనరు భిక్షమెత్తరని మీరు మాట్లాడే గొప్ప మాటలను బట్టి నీకు స్తోత్రం నాయన. నీ యందు ఎవరైతే ప్రభానైనా జ్ఞానం కలిగి ఉంటారో తండ్రి, అటు వారందరూ నాయన గొప్ప మహిమతో నన్ను నింపబడతారు ప్రభా. జ్ఞానమే అన్నిటికీ మూలం కనుక సమృద్ధి అయిన జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.